దుబాయ్ పర్యటనలో ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు పర్యటన కొనసాగుతుంది. ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రూజ్ క్రిస్మస్ వేడుకలకు మంత్రి నిమ్మల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రిజిస్టర్డ్ ఏజెంట్స్ ద్వారానే విదేశాల్లో ఉద్యోగాలు పొందాలని ఆయన సూచించారు. ప్రవాసాంధ్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని మంత్రి తెలిపారు. గత 5 ఏళ్ల పాలనలో విధ్వంసమైన వ్యవస్థలను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ పాల్గొన్నారు. పూర్వకంగా ఈ యొక్క క్రూజ్ క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. Thank you, Jesus, for this night. We thank you for this night, Lord. సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రపంచమంతటికి కలిగిన ఏకకు నీ నామాన్ని మహిమపరుస్తూ నీ కార్యక్రమం అంతన సంతోషం లేదు, మరి ప్రాముఖ్యంగా వారికి కలిగించండి. మా మధ్య థ్యాంక్ యూ వెరీ మచ్ వాడని చెప్పారు చరిత్రలో. అట్లాంటిది క్రూజ్ క్రిస్మస్ కార్యక్రమానికి ముందుగా మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఎక్కడో దేశం కానీ దేశం వచ్చి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం అనేటువంటి అభిమానంతో, గౌరవంతో దుబాయ్ వచ్చిన నాటి నుంచి ఈ క్షణం వరకు కూడా మీరు చూపిస్తున్నటువంటి ఆప్యాయత, అనురాగాలకు ముఖ్యంగా మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తప్పనిసరిగా తెలియజేసుకుంటూ, ఎంత దూరానున్నా కూడా కన్న తల్లికి కన్న ఊరికి ఎంత చేసినా రుణం తీరదంటారు. ఆ మాదిరిగా మీరు చేసేటువంటి ప్రేమ, ఆ వాత్సల్యం, ఆ సేవ తప్పనిసరిగా మేము కూడా ఎప్పుడు కూడా జీవితంలో మరవలేమనే విషయాన్ని కూడా ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అలాగే మనవరు గారు ఇస్తారు. అందులో మీరు మరొకసారి చెప్పాలనుకుంటున్నా, గట్టిగా